టాలీ ఎక్సర్సైజ్ 3 చూద్దామా. ముందుగా కంపెనీ క్రియేట్ చేసుకుందాం. Sai started business with rupees 1 lakh. Transactions చూద్దామా. He purchased raw material 40,000 and 10% import duty. He paid carriage on purchases rupees 2,000. He sold goods to Ramu on credit 50,000 plus 10% excise duty plus 10% sales tax. The sales tax includes sales value plus excise duty. Ramu returned goods worth rupees 5,000. అంటే 50,000 goods Ramu అమ్మాము, వాడు 5,000 rupees goods రిటర్న్ చేశాడు. He purchased goods worth rupees 20,000 from Jet on credit. జెట్ దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేసాం 20,000 క్రెడిట్. ఈ రిటర్న్ గూడ్స్ వర్త్ rupees 1,000 టు జెట్. ఈ పెయిడ్ రెంట్ rupees 10,000. ఈ పెయిడ్ ప్యాకేజింగ్ ఛార్జెస్ rupees 5,000. ఈ పెయిడ్ బ్రోకరేజ్ ఆన్ సేల్ rupees 2,000. ఈ సోల్డ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆఫీస్ ఫర్ rupees 100. ఇవి మన ట్రాన్సాక్షన్స్. ఇందులో మనం ఇప్పుడు లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. గ్రూప్ క్రియేషన్ కాదు, లెడ్జర్ క్రియేషన్. సో నేమ్ సాయి క్యాపిటల్, అండర్ క్యాపిటల్ అకౌంట్ క్యాష్ పర్చేస్, అండర్ పర్చేజెస్ తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అవి ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ, అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ carriage on purchases, direct expenses, credit sales, sales అకౌంట్స్, అలాగే రాము సన్రీ డెప్టర్, ఎక్సైజ్ డ్యూటీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. చూడండి, గ్రూప్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సేల్స్ ట్యాక్స్,
duties and taxes. Sales returns. Ramu returned goods worth rupees 5,000. So sales return మనకి ఎక్సర్సైజ్లో కొత్తగా వచ్చిన ఇవన్నీ. సేల్స్ అకౌంట్, జెడ్. నేను పక్కన ఏబైసీని ఇవ్వట్లేదు, నో ప్రాబ్లం. సన్రీ క్రెడిటర్, క్రెడిట్ పర్చేజెస్, పర్చేస్ అకౌంట్, పర్చేస్ రిటర్న్స్ కూడా ఉంది. ఈ పర్చేస్ గూడ్స్ వర్త్ rupees 20,000 ఫ్రమ్ జెడ్ ఆన్ క్రెడిట్. ఈ రిటర్న్ గూడ్స్ వర్త్ rupees 1,000 టు జెడ్. సో పర్చేస్ రిటర్న్స్. purchase account, rent, indirect expenses, packing expenses. He paid packing charges rupees 5,000 and there. Packing expenses, indirect expenses, brokerage on sale. He paid brokerage on sale rupees 2,000. So brokerage on sale, indirect expenses, sale of old newspaper, ఇండైరెక్ట్ ఇన్కమ్. న్యూస్ పేపర్స్ అమ్మితే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇన్కమ్. ఇవి మన లెడ్జర్స్. started business with 1 lakh, capital account. Purchased raw material for 40,000, cash purchase. 10% import duty, paid carriage on purchases. So carriage on purchases ledger. Sold goods to Ramu on credit sales alage Ramu. Excise duty, sales tax. Ramu returned goods worth 5,000. So sales returns. Purchased goods from Jed on credit. Jed plus credit purchase. Returned goods to Jed. Purchase return. Paid rent. ఇలా లెడ్జర్స్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత అవసరమైతే లెడ్జర్స్లోకి వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళి చెక్ చేసుకోండి. వచ్చారు ఎంట్రీ చూద్దాం. ఫస్ట్ రిసిప్ట్ వచ్చారు F6, క్యాష్ టు క్యాపిటల్, అమౌంట్ 1 lakh. నెక్స్ట్ వచ్చారు పర్చేజ్ రా మెటీరియల్, పేమెంట్ వచ్చేది F5,
import duty, $4,000. Cash purchases, $40,000. రెండు ఒకే ఎంట్రీ వేసేయచ్చు మనం. సో ఈ రెండు క్యాష్ అకౌంట్కి 44,000 అవుతుంది. క్యారేజ్ ఆన్ పర్చేజెస్, పేమెంట్ వచ్చర్, $2,000. Goods sold on credit, so sales voucher F8. సో మీరు ప్రతి ఎక్సర్సైజ్లో చూడండి, క్రెడిట్ పర్చేస్ అయితే క్రెడిట్ పర్చేస్, క్రెడిట్ సేల్, క్యాష్ సేల్స్, క్యాష్ పర్చేస్. ఆ వోచర్స్లో తేడా గమనించండి. ఇక్కడ క్రెడిట్ సేల్స్ కాబట్టి సేల్స్ వోచర్ వచ్చింది. క్రెడిట్ సేల్స్, ఇందులో పర్టికులర్స్, క్రెడిట్ సేల్స్ 50,000, excise duty, $5,000, sales tax $5,500. ఎందుకంటే సేల్స్ ట్యాక్స్ ఇంక్లూడ్స్ సేల్స్ వాల్యూ ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ అన్నాడు. అంటే 50,000లో 10% 5,000, 5,000లో 10% 500. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ బై రాము, క్రెడిట్ నోట్ కింద వస్తుంది. అది ఏమొస్తుంది? క్రెడిట్ నోట్. చూడండి, క్రెడిట్ నోట్ F11 ప్రెస్ చేయండి. అకౌంటింగ్ ఫీచర్స్ వచ్చాయి కదా, అందులో చూడండి యూజ్ క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్ అని ఉంది. అక్కడ మనం ఎస్ అని ఇద్దాం, F11 ప్రెస్ చేసి. ఇప్పుడు మీకు క్రెడిట్ నోట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్రెడిట్ నోట్. ఈ 2 బైల్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇలా వచ్చినప్పుడు F12 ప్రెస్ చేయండి. ఓచర్స్లో ఉన్నప్పుడు మనం ఓచర్ కాన్ఫిగరేషన్ వచ్చింది కదా, F12లోకి వెళ్ళి యూజ్ CR/DR ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ ఎంట్రీ అని ఉంది కదా, అక్కడ మనము ఎస్ ఇద్దాం. చూసారా, ఇప్పుడు CR/DR వచ్చేసింది. Next, purchased goods on credit, purchase voucher F9. $20,000.
తర్వాత గూడ్స్ రిటర్న్స్ టు క్రెడిటార్, డెబిట్ నోట్. చూడండి డెబిట్ నోట్. పర్చేస్ రిటర్న్స్, రెంట్ పెయిడ్, ఇవన్నీ ఇంకా కామన్. రెంట్ పెయిడ్ F5, పేమెంట్ వచ్చర్, అమౌంట్ 10,000. paid packing expenses, payment voucher. Paid brokerage on sale, payment voucher. Sale of old newspaper, receipt. సో వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత అవసరమైతే డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఎంట్రీస్లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు బ్యాలెన్స్ షీట్ అయితే తేడా వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా మాన్యువల్ బ్యాలెన్స్ షీట్ అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంట్రీ చేసేటప్పుడు క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది.